బుధవారం నాడు లోక్సభలో స్పీకర్ ఎన్నిక జరిగింది. ఈ క్రమంలోనే ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్గా రెండోసారి ఎంపికయ్యారు. ఈ సందర్భంలోనే ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తూ ప్రసంగం చివర్లో తనకు నచ్చిన దైవం పేరు చెప్పి జై కొట్టారు. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్పై ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై పాలస్తీనా నినాదాలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎంపీగా ఓవైసీపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులు అందాయి. బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవ్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం అసదుద్దీన్పై అనర్హత వేటు వేయాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజును కోరారు. వేరే దేశానికి విధేయత చూపినందున ఓవైసీని అనర్హుడిగా ప్రకటించవచ్చని తెలిపారు. ఇక వివాదంపై స్పందించిన అసదుద్దీన్ తాను చేసిన నినాదాన్ని సమర్థించుకున్నారు. ఇలా అనడంలో తప్పులేదన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇలా నినాదాలు చేయొద్దనే నిబంధనలు లేవని తెలిపారు. పాలస్తీనా గురించి గాంధీ ఏమన్నారో చదవాలని సూచించారు. పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాజా వివాదంపై స్పందిస్తూ ఫిర్యాదులు అందాయని, నిబంధనలు ఏం చెబుతున్నాయో పరిశీలిస్తామన్నారు. అయితే కొంతమంది లాయర్లు సైతం అసదుద్దీన్ జై పాలస్తీనా అని ప్రమాణ స్వీకారం అనంతరం నినాదాలు చేయడంపై ఫిర్యాదు చేశారు. మరి అసదుద్దీన్పై లోక్సభ స్పీకర్ వేటు వేస్తారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.